ఆకాష్‌ని లాకప్‌లో పెట్టి కానిస్టేబుల్లు బాగా లాఠీలతో కొడుతూ ఉంటారు. ఆకాష్‌కి రక్తపు గాయాలైపోయి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడే శారద అక్కడికొచ్చి, "అయ్యో! మా గగన్‌ని కొట్టకండి. ప్లీజ్ కొట్టకండి" అని వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు కొడుతూ ఉండటంతో వెంటనే కేపీకి ఫోన్ చేస్తుంది. కేపీ దారిలో నడుస్తూ వస్తూ ఉంటాడు. "ఏంటి శారద కాల్ చేసావు? ఏమైంది?" అని కేపీ అడగటంతో, "ఏవండీ, ఏవండీ మన గగన్‌ని అరెస్ట్ చేసి కొడుతున్నారండి. ఏదో ఒకటి చేసి విడిపించండి. మన గగన్ అండి" అని ఏడుస్తూ ఉంటే, "నేనొస్తున్నాను శారద" అని కేపీ ఫోన్ పెట్టేస్తాడు. సూర్య ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఒక కానిస్టేబుల్ వచ్చి, "సార్ మీడియా వాళ్ళు అందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్. ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది" అని చెప్పటంతో సూర్య బయటికి రాగానే ఇక్కడ అందరూ కూడా ప్రియా, మిగతా మీడియా వాళ్ళందరూ చాలా జనాలు గుమికూడి ఉంటారు. "జస్టిస్ ఆకాష్! జస్టిస్ ఆకాష్!" అని కేకలు పెడుతూ ధర్నా చేస్తూ ఉంటారు. "ఏయ్! అక్కడ ఉన్నది ఆకాష్ కాదు, గగన్, మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా" అని అరిచేసి లోపలికి వెళ్తాడు. వెంటనే అపూర్వకి ఫోన్ చేసి, "మేడం, నేను ముందే చెప్పాను ఇక్కడ ఉన్నది గగన్ కాదు ఆకాష్ అని. కానీ మీరు సార్ వినలేదు. ఇప్పుడు చూడండి సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. రాక్ స్టార్ ఆకాష్ ఫ్యాన్స్ బయట ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందో" అని సూర్య అంటే, "ఏదో ఒకటి మేనేజ్ చేయి చూద్దామని" అపూర్వ చెప్తుంది. డీజీపీ ఆఫీసర్ లోపలికి రావటంతో, "గుడ్ మార్నింగ్ సార్" అని సూర్య సెల్యూట్ కొడుతూ ఉంటాడు. "నీకు గుడ్ మార్నింగ్‌లా ఉందా? నాకైతే బ్యాడ్ మార్నింగే. అసలు నువ్వు ఎందుకు అతన్ని అరెస్ట్ చేశావు? నీ దగ్గర ప్రూఫ్‌లున్నాయా?" అని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ప్రియ లోపలికి వచ్చి, "సార్, ఇంటర్నేషనల్ రాక్ స్టార్ ఆకాష్ గారు సార్, ఆయన గగన్ కాదు సార్, చెప్పినా వీళ్ళు వినటం లేదు" అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. "సార్, అది కాదు, గగన్‌లా ఉంటేను" అని సూర్య చెప్తుంటే, "అసలు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గగన్ ప్రాణాలు కోల్పోయారని మనమే కేస్‌ని క్లోజ్ చేశాము. అలాంటిది నువ్వు ఆ మనిషిలా కనిపిస్తే అరెస్ట్ చేసి తీసుకురావటమేనా? నీ దగ్గర ఎవిడెన్స్‌లున్నాయా? ప్రూఫ్‌లున్నాయా? ఎలా తీసుకొస్తావు? రేపు నాలా ఇంకొకరు కనిపిస్తే అరెస్ట్ చేసేస్తావా? నీకసలు బుద్ధుందా? ముందు అతన్ని వదిలేసేయ్" అని వార్నింగ్ ఇస్తాడు. అలా గాయాలతో ఉన్న ఆకాష్‌ని బయటికి తీసుకురాగానే, "నాన్న గగన్, నాన్న గగన్" అని శారద హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. "నువ్వు ముందు ఆకాష్ గారికి సారీ చెప్పు" అని డీజీపీ చెప్పటంతో, "ఐయామ్ సారీ సార్. ఆయనలో ఉండేసరికి నేను అరెస్ట్ చేశాను" అని సూర్య చెప్తాడు. "చూడండి, ఇప్పటికి నేను క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి" అని ఆకాష్ వేలు చూపిస్తూ సూర్యకి వార్నింగ్ ఇస్తాడు. రాక్ స్టార్ ఆకాష్, ఆకాష్ అంటూ జనాలు కేరింతలు కొడుతూ ఉంటారు. అయితే ఇదంతా భూమి కలగంటుంది. అక్కడ ఉన్నది గగన్ బావ కాదు ఆకాష్ అని తెలిస్తే అత్తయ్య పరిస్థితి ఏంటి? అలా జరగకూడదు అని భూమి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత శారద, శారద అంటూ కేపీ, పెద్దమ్మ అంటూ చెర్రి రావటంతో, "ఏవండీ, మీరెందుకు వచ్చారండి? వాడు చూస్తే బాగుండదండి, కోపం వస్తుందండి" అని శారద అంటే, "నా కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తే నేను చూడకుండా ఎలా ఉంటాను శారద? ఒక్కసారి పిలు" అని కేపీ, "అవును పెద్దమ్మ" అని చెర్రి బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే ఆకాష్ అక్కడికి రావటంతో, "అన్నయ్య, అన్నయ్య" అంటూ చెర్రి హగ్ చేసుకొని ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటే, "నన్ను అన్నయ్య అని పిలుస్తున్నాడేంటి? నాకొక తమ్ముడున్నాడని నాకు భూమి చెప్పలేదే" అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. "ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నాన్న అన్నయ్య" అని చెర్రి చెప్పటంతో, "గగన్" అంటూ కేపీ ఆకాష్‌ని హగ్ చేసుకుంటాడు. ఆకాష్ షాకింగ్‌గా చూస్తూ ఉంటే, గగన్‌కి వాళ్ళ నాన్నంటే అస్సలు పడదు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని శారద టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. కేపీ ఆకాష్‌ని హగ్ చేసుకొని, "ఏంటి గగన్ అలా చూస్తున్నావు? నేను నీ తండ్రిని. ఇంత ధైర్యంగా నీ దగ్గరికి ఎలా వచ్చాననుకుంటున్నావా? నేను ఏ తప్పు చేయలేదు. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ప్రేమనే" అని కేపీ చెప్తుంటే, "అంటే ఈ క్యారెక్టర్ నా నాన్న అన్నమాట, నా తండ్రి అన్నమాట" అని ఆకాష్ మనసులో అనుకుంటూ నాన్న అని పిలవగానే అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "నువ్వు ఈయన్ని నాన్న అని పిలిచావా?" అని శారద అడుగుతూ ఉంటే, "అవును పిలిచానని" ఆకాష్ అంటాడు. "అంటే నువ్వు ఆయన్ని క్షమించినట్లే కదా" అని శారద అడుగుతూ ఉంటే, "క్షమించడం ఏంటి" అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. "నువ్వు చిన్నప్పటి నుంచి ఈయన్ని ద్వేషిస్తూ వస్తున్నావు. ఇప్పుడు నాన్న అని పిలిచావు అంటే క్షమించావు" అని శారద సంతోషపడుతూ ఉంటే, "ఓహో! చిన్నప్పటి నుంచి గగన్‌కి నాన్నంటే అస్సలు ఇష్టం ఉండదు కదా! భూమి చెప్పింది కదా! నేను మర్చిపోయానని" మనసులో అనుకుంటూ, "లేదు, నేను నాన్న అని పిలిచింది క్షమించనని చెప్పడానికి కాదు. నేను క్షమించలేదు, ఆయన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పటం కోసం" అని ఆకాష్ అంటాడు. "ఇప్పుడే కదా నాన్న అని పిలిచావని" చెర్రి అంటే, "లేదు, నేను ఎప్పటికీ ఆయన్ని క్షమించను. గెట్ ఔట్ ఫ్రమ్ మై హౌస్" అని ఆకాష్ అరుస్తూ ఉంటాడు.
సరే నేను వెళ్తున్నాను అని కేపీ చెప్తూ ఉంటే అప్పుడే సూర్య పోలీసులతో అక్కడికి వచ్చి మిస్టర్ గగన్ నీ మీద నమోదైన కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని వచ్చి అరుస్తూ ఉంటాడు. వాట్ నన్ను అరెస్ట్ చేయటం ఏంటి అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని కేపీ అడగటంతో ఆ రోజు మీ వైఫ్ మీరా గారు కంప్లైంట్ ఇచ్చారు కదా, అప్పుడు మేము వస్తేనే తప్పించుకుని పారిపోయాడు, అందుకే మేము అరెస్ట్ చేస్తున్నాం, ఆ కేసు ఇంకా అలాగే ఉంది అని సూర్య చెప్పటంతో లేదు నా భార్య మీరాకి ఏమీ తెలీదు, నా కొడుకు చాలా మంచివాడు, ఏ తప్పు చేయలేదు, నన్ను చంపాలని కూడా చూడలేదు అని కేపీ చెప్తుంటే అవునని శారద దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే చెర్రీ కూడా అవునని చెప్తూ ఉంటాడు. అవన్నీ మాకు అనవసరం, నువ్వు మాతో రావాల్సి ఉంటుంది అని సూర్య అంటే ఏ ఐఎమ్ నాట్ గగన్ అని చెప్పబోతూ మళ్ళీ ఆకాష్ ఒక్క క్షణం ఆగిపోతాడు. అలా ఆకాష్ని లాక్కు రావటంతో ఏయ్ నేనెవరో తెలుసా, నన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావటం ఏంటి, నేనేంటో చూపిస్తాను అని సూర్య ఆకాష్ని లాకప్లో వేయటంతో ఫోన్ తీసుకొని ఏదో చేయబోతూ ఉంటే సూర్య వెంటనే ఫోన్ లాక్కునేస్తాడు. నువ్వెవరో నేను తెలుస్తాను కదా అని సూర్య ఫోన్ లాక్కొని బయటికి వచ్చేస్తాడు. ఏ రాక్ స్టార్ని మీరు లాకప్లో పెడతారా అని ఆకాష్ అరుస్తూ ఉంటాడు. సార్ మీరు చెప్పినట్లే వాణ్ణి అరెస్ట్ చేసి లాకప్లో పెట్టాను అని సూర్య చెప్పడంతో నా కూతుర్ని నాకు కాకుండా చేస్తున్నాడు, కేపీని చంపబోయాడన్న కేసు మాత్రమే కాదు అన్ని కేసులు పెట్టేసి వాడు జీవితాంతం జైల్లో ఉండేలా చేయి సూర్య అని శరత్చంద్ర చెప్పడంతో భూమి నాకు దక్కాలంటే వీడు జీవితాంతం జైల్లోనే ఉండాలి అని సూర్య అనుకుంటూ అలాగే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. అపూర్వ ఇదంతా శరత్చంద్ర పక్కనే ఉండి వింటూ ఉంటుంది. మేడం మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని సూర్య అంటాడు. అదే నువ్వు వాడిని అరెస్ట్ చేసావంట కదా, అసలు వాడు గగన ఆకాశ అన్నది నాకు క్లారిటీ తెలియాలి, ఒకవేళ వాడు గగన్ అయితే భూమి నీకు దక్కదు అని అపూర్వ చెప్పడంతో మేడం నేను కాసేపట్లో తేల్చేస్తాను అని సూర్య చెప్తాడు. నువ్వు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం, నాకైతే తేలిపోవాలి అని అపూర్వ అంటుంది. రేయ్ అంటూ సూర్య ఆకాష్ని లాఠీతో కొట్టడానికి వస్తూ ఉంటే అప్పుడే కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో నువ్వు బ్రతికిపోయావురా, ఏ ఎవరు వచ్చినా కూడా వీణ్ణైతే అస్సలు వదలకండి, నేను మళ్ళీ వస్తానంటూ బ్రతికిపోయావురా అని సూర్య వెళ్తాడు. ఏ ఎస్పీ ఎస్పీ ఆగు అని ఆకాష్ అరుస్తున్నా కూడా సూర్య వెళ్ళిపోతాడు. నేనెవరనుకుంటున్నారు, నా మీద మర్డర్ కేసేంటి అదేంటి అని ఆకాష్ అరుస్తూ ఉంటే ఏయ్ నోర్ముయ్ అని కానిస్టేబుల్ ఆకాష్ని అరుస్తూ ఉంటాడు. తర్వాత మీరా భోజనం ప్లేట్ పట్టుకొని అమ్మ భూమి నువ్వు తినకపోతే మీ నాన్న చాలా బాధపడతారు, తినమ్మా అని బతిమలాడుతూ ఉంటుంది. నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేశారు, చిలుకని పంజరంలో బంధించి తప్పు కాదంటే ఎలా, అసలు నేనేం తప్పు చేశాను, ఇలా నాకు అస్సలు నచ్చటం లేదు, నాకు వద్దంటే వద్దు అని భూమి మొండికేస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర వచ్చి నేను తినిపిస్తానని అమ్మ భూమి తినమ్మా అని బతిమలాడుతూ ఉంటే గగన్ బావ ఏ తప్పు చేయలేదు, అసలు మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని భూమి ఏడుస్తూ ఉంటే చూడమ్మా వాడు తండ్రిని చంపపోయాడు, అలాంటి వాడిని నేను చూస్తూ ఎందుకు ఊరికే ఉండనిస్తాను చెప్పు, అందుకే సూర్యకి చెప్పి వాడిని అరెస్ట్ చేయించాను అని శరత్చంద్ర చెప్తాడు. ఏంటి బావుని అరెస్ట్ చేయించారా అని భూమి చాలా షాకింగ్గా, ఇప్పుడు నేను గగన్ని కాదు ఆకాష్నని, ఆకాష్ నిజం చెప్పేస్తే ఇంకేమైనా ఉందా, నువ్వు అలా జరగకూడదు, ఇప్పుడు ఏం చేయాలని భూమి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ తినమ్మా అని శరత్చంద్ర బతిమలాడుతూ ఉంటాడు.